ముఖ్యమంత్రితో బీజేపీ సీనియర్ నేతల రహస్య భేటీలు. ఇలాగైతే తెలంగాణలో అధికారంలోకి రాగలమా? సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణ. బీజేపీ నుంచి పాత సామాన్లను రిటైర్డ్ చేయాలంటూ వ్యాఖ్య. హోలీకి పోలీసు ఆంక్షలపై ఫైర్. ఇలా చేస్తే రేవంత్ రెడ్డికి కేసీఆర్కు పట్టిన గతినే హెచ్చరిక. కేసీఆర్కు పట్టిన గతేనంటూ హెచ్చరిక. బీజేపీ నేత గోసమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తమ పార్టీ నేతలపైన సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ బీజేపీకి చెందిన కొందరు సీనియర్ నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రహస్యంగా భేటీ అవుతున్నారంటూ ఆరోపించారు. ఈ నేతలు అలా చేస్తే తెలంగాణలో బీజేపీ అధికారం ఎలా చేపడుతున్నట్టు ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ అధికారం చేపట్టాలంటే పార్టీలోని పాత సామాను పార్టీ నుంచి బయటికి పోవాలంటూ అన్నారు. పార్టీ అధిష్టానం ఈ అంశంపై దృష్టి పెట్టాలని కోరారు. ఇది నా పార్టీ, నా అయ్య పార్టీ అని అనేవాళ్ళు తెలంగాణ బీజేపీలో చాలామంది ఉన్నారని రాజాసింగ్ పేర్కొన్నారు. అలాంటి వారిని రిటైర్ చేస్తేనే బీజేపీకి మంచి రోజులు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఇది తన ఒక్కడి కోరిక మాత్రమే కాదని పలువురు సీనియర్ నాయకులు కార్యకర్తల అభిప్రాయం అంటూ రాజాసింగ్ చెప్తా ఉన్నాడు. మీ అందరికీ తెలుసు, వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ రాజాసింగ్. ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా ఎవరేమనుకున్నా నాకు పర్లేదు, ఏం జరిగినా నేను చూసుకుంటా అని చాలా డేరింగ్ డాష్గా చెప్పేటువంటి వ్యక్తి రాజాసింగ్. హిందూ అనేటువంటి పదం కనబడితే అక్కడ రాజాసింగ్ ఉంటాడు. హిందువులకు అన్యాయము, హిందూ గుళ్ళ మీద దాడులు అనేటువంటి అంశాలు ఉంటే అక్కడ రాజాసింగ్ ఉంటాడు. గోమాతల అక్రమ రవాణా, గోమాతలను హింస అంటే అక్కడ రాజాసింగ్ ఉంటాడు. సో హిందుత్వాన్ని, ధర్మాన్ని ఎట్లా ప్రేమిస్తాడో బీజేపీ పార్టీని కూడా అంతకంటే ఎక్కువ ప్రేమిస్తాడు రాజాసింగ్. సో అటువంటి రాజాసింగ్ బీజేపీ పార్టీలో కొంతమంది కాంగ్రెస్ నేత అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రహస్యంగా కలుస్తూ ఉన్నారు. రహస్యంగా కలిసి మన పార్టీలో ఉన్నటువంటి సమాచారాన్ని అంతా కూడా రేవంత్ రెడ్డికి ఇస్తున్నారు అనేది రాజాసింగ్ చెప్తున్నటువంటి ముచ్చట. సో ఇది నేను అంటున్నది కాదు, మన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులు, కొంతమంది కార్యకర్తలు చెప్తా ఉన్నారు. సో ఖచ్చితంగా పాత సామాన్ అంతా తీసి బయటేయాలి. ఇది నా పార్టీ, ఇది మా అయ్య పార్టీ, మేము ఇన్నేళ్ళ నుంచి ఉన్నాం, మేము అన్నేళ్ళ నుంచి ఉన్నాం, ఇది నమ్మిన సిద్ధాంతం అని చెప్పేసి కాకెమ్మ కథలు చెప్తే ఊరుకునేది లేదు. మీరందరూ బయటికి పోవాల్సి అనేది రాజాసింగ్ చెప్తున్నటువంటి ముచ్చట. సో ఈ పాత సామాన్ ఎప్పుడైతే బయట వేస్తామో అప్పుడు పార్టీ బాగుపడుతుంది. ఈ పాత సామాన్ ఎప్పుడైతే పక్కబాటికి పంపిస్తామో అప్పుడు మన పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది రాజాసింగ్ ముచ్చట. సో రాజాసింగ్ ఇవాళ కొత్తగా ఏం కాదు, ఎప్పుడైనా సొంత పార్టీ వ్యక్తుల మీదైనా, సొంత పార్టీ మీదైనా నచ్చకపోతే ఖచ్చితంగా ఉన్నట్టు మాట్లాడతాడు. సో బట్ ఏదోటి నెలకొకసారైనా మీడియాలో హల్చల్ అవుతాడు రాజాసింగ్. అది ఏదో ఒక కాంట్రవర్సీస్ తోటి, ఏదో ఒక ముచ్చటితోటి మాత్రం జనాల్లో, మీడియాలో కనబడతాడు. సో అటువంటి రాజాసింగ్ తెలంగాణలో అధికారంలోకి రాగలమా? ఇట్లయితే ఈ రహస్య భేటీలు మనల్ని అధికారంలోకి తీసుకురాగలుగుతాయా? మనల్ని మనం చంపుకున్నట్టు అవుతుంది కదా, మన పార్టీని మనము నిర్వీర్యం చేసుకున్నట్టు అవుతుంది కదా, మన పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విషయాల్ని మనం లీక్ చేసినట్టు అవుతుంది కదా. సో ఇట్లయితే మనం అధికారంలోకి వస్తామా? రాజాసింగ్ చెప్పిన మాటలు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకు మీకే చెప్తా ఉన్నాడు, మీ పార్టీ నాయకుడు మీకే చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించుకోరు. ఈ సీక్రెట్ భేటీలను కొన్ని రోజులు ఇట్లా లాకేసి పెట్టుకోరు. అధికారంలోకి రావాలనుకుంటే లేదు మాకేం అవసరం, అధికారంలోకి చేంజ్ చేసిన సెంట్రల్లో మేమే ఉన్నాం కదా అనుకుంటే మాత్రం ఇక ముచ్చట బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళతో పెట్టుకోరి, బీఆర్ఎస్ వాళ్ళతో పెట్టుకోరి. కానీ అధికారంలోకి రావాలి నిజంగా మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, మా పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎన్నో ఏళ్ల నుంచి తెలంగాణలో బీజేపీ జెండాను రెపరెపలాడించాలని చెప్పేసి రాత్రి పగలు తేడా లేకుండా జెండాలను పట్టుకొని, కండువాలు కప్పుకొని రోడ్ల మీద తిరుగుతూ జై కొడుతూ జనాన్ని పోగు చేస్తున్న ఆశ నెరవేరాలంటే మాత్రం మీ పార్టీ కోసమే పనిచేయండి. మీ పార్టీలో ఉంటూ పక్క పార్టీకి కొమ్ము కాస్తే రాజాసింగ్ అన్నట్టు ఇంకా 10 ఏళ్ళు కాదు, ఇంకా 20 ఏళ్ళు అయినా కూడా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదు. ఎంతో కొంత బీజేపీ బతుకున్నదంటే అది నిజమైనటువంటి రికార్డ్స్ అయినటువంటి బీజేపీ కార్యకర్తల వల్లనే ఇంకా తెలంగాణలో బతుకున్నది. సో రాజాసింగ్ అన్న దాంట్లో తప్పు లేదంటూ చాలామంది సమర్థిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంకా కూడా బీజేపీలో చాలామంది సీనియర్ నాయకులు ఇది మా పార్టీ, మేము ఖర్చు వేసుకున్నాం, ఇక మేము ఇక్కడనే కూర్చుంటాం, ఇక మేము లేకపోతే బీజేపీ పార్టీ లేదు, వీళ్ళు మొదటి నుంచి ఉన్నోళ్ళ అని ఇటువంటి సినిమా డైలాగులు ఇంకా పాత చింతకాయ పచ్చట్ల ముచ్చట్లు చెప్తా ఉన్నారు. కాబట్టి సో పాత చింతకాయ పచ్చట్ల ముచ్చట్లు పక్కన పెట్టి యువ రక్తానికి అవకాశం ఇస్తూ కొత్త ఐడియాలతో మీరు కనుక తెర మీదకి వస్తే అధికారంలోకి వస్తారు తప్ప, లేకపోతే రాజాసింగ్ అన్నట్టు మీరు రహస్య భేటీలు పెట్టుకుంటే ఇక చీకటి ఒప్పందం కాస్త
బీజేపీని చీకట్లకు నెట్టివేసేటువంటి అవకాశం క్లియర్గా కనబడతా ఉంది.